వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు హతం, జవాన్ మృతి. ఏపీలో మార్పులు చేర్పులపై చంద్రబాబు ఫోకస్, సీఎంఓ ఆఫీసర్లు, సీఎస్ డీజీపీలతో సమావేశం. సాయంత్రం మంగళగిరికి సీఎం హోదాలో చంద్రబాబు, ఘన స్వాగతానికి ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై కేసీఆర్ విమర్శలు, విచారణ పారదర్శకంగా లేదంటూ ఆరోపణలు. కాళేశ్వరం కమిషన్ ముందుకు రిజైడ్ ఇంజనీర్ల బృందం, జస్టిస్ ఘోష్తో కమిటీ సభ్యులు భేటీ. సీఎం చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టారు. ప్రక్షాళనలో తన మార్క్ దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఎంఓ సిబ్బంది, సీఎస్ డీజీపీతో సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమలకు వెళ్లినప్పుడు ప్రకటించినట్టుగా టీడీడీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఏఎస్ శ్యామలరావుకి పోస్టింగ్ ఇచ్చారు. సమర్థులైన అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు. వైసీపీతో అంటకాగిన వారిని, జగన్కి ఏజెంట్లుగా పనిచేసిన వారిని దూరంగా పెట్టనున్నారు. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలన్నారు. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన మార్పు చూపించేందుకు ఇప్పటికే కార్యాచరణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అధికార యంత్రాంగం కూడా భారీ మార్పులు చేర్పులు చేసే దిశగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడుతో ఏపీ సీఎస్ తో పాటు డీజీపీ, అదేవిధంగా సీఎంఓకి చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంత మనుషుల్లాగా పనిచేశారనే విమర్శలు కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎదుర్కొంటున్నారు. కానీ చంద్రబాబు పాలనలో అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని ఆయన భావిస్తూ ఉన్నారు. సమర్థులైనటువంటి అధికారులకు పరిపాలనా బాధ్యతలు అప్పగించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వారిని కూడా పరిపాలనకు సంబంధించినటువంటి కీలకమైన వ్యవహారాల్లో దూరం పెట్టాలని చంద్రబాబు ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తారో, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారో వారికి ఈ ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఇవ్వాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించి భారీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కసరత్తు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా
ఈ ప్రభుత్వంలో ఇటు సంక్షేమం అభివృద్ధి వీటిపైనే ప్రధానంగా చంద్రబాబు దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా నిస్వార్థంగా పనిచేసేటువంటి అధికారులు సమర్థవంతంగా పనిచేసేటువంటి అధికారులపైనే ప్రధానంగా సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ భారీ మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటికే కొంత కార్యాచరణ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇంతకు ముందే టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి శ్యామలరావుకి టీటీడీ ఈఓగా బాధ్యతలు కూడా కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఎవరైతే కొంతమంది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారందరినీ కూడా త్వరలోనే జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఇటు ప్రభుత్వంలో తన మార్కులను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మెగా డిఎస్సీ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, అదేవిధంగా ఇతర కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫైల్ పైన సంతకాలు చేశారు. ఇప్పుడు అధికార యంత్రాంగంలో మార్పులకు సంబంధించి కూడా కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అందజేసిన నోటీసులకు వివరణ ఇస్తూ ఈ లేఖ రాశారు. బీఆర్ఎస్ అధినేత రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్న కేసీఆర్ కమిషన్ విచారణ పారదర్శకంగా లేదని అభిప్రాయపడ్డారు. అలాగే విచారణ పూర్తి కాకుండానే ప్రెస్ మీట్ పెట్టి 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన తన పేరు ప్రస్తావించారని చైర్మన్ వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని లేఖలో చెప్పుకొచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి తెలంగాణ బిడ్డ అని 2014 మంది ముందు విద్యుత్ పరిస్థితి తెలీదా అని సూటిగా ప్రశ్నించారు గులాబీబాస్. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వ్యవహరించదని ఆరోపించారు కేసీఆర్. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలనుకున్నా కానీ విచారణ నిష్పక్షపాతంగా లేదని అర్థమైందని లేఖలో విమర్శించారు బీఆర్ఎస్ అధినేత. తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనేదే కమిషన్ ఉద్దేశమని తెలిపిన కేసీఆర్ విచారణ కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి స్వచ్ఛందంగా వైదొలగాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి ఈ రోజు అంటే జూన్ 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని తన కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 11 పేజీల సుదీర్ఘ లేఖను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందుంచారు. ప్రధానంగా 2014లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో 3 గంటలు, రాత్రి వేళల్లో 3 గంటలు కరెంటు కట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్తును కొనుగోలు చేసి 24 గంటల పాటు విద్యుత్తును అందజేశాము. ముఖ్యంగా రైతులకు కావచ్చు, గృహ అవసరాలకు కావచ్చు, పరిశ్రమలకు 24 గంటల పాటు విద్యుత్తును అందజేశామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణకు కరెంటు సమస్య తీవ్రమవుతుంది, తెలంగాణ అంధకారంలో ఉంటుందంటూ స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి
ఆ, ప్రకటన చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి విద్యుత్తును 24 గంటల పాటు అందజేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంలో కావచ్చు, విద్యుత్ కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, బీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా అనేక రకాల విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రావాలని పేర్కొంది. కానీ విచారణకు హాజరు కాకుండా కేసీఆర్ 11 పేజీల లేఖను రాశారు. ముఖ్యంగా ఈ లేఖలో ప్రధానంగా 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంక్షోభం కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి విద్యుత్ తెలంగాణకు ఎన్ని వేల మెగావాట్లు ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల కాలంలో 20,000 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణలో ఉత్పత్తి చేశామంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి టార్గెట్ గా లేఖలో కేసీఆర్ ప్రధానంగా విమర్శలు సంధించారని చెప్పుకోవచ్చు. దురుద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ, ఈఆర్సీతో పాటు విద్యుత్ ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఈ రెండు కమిషన్లు, ఈ రెండు కమిటీలు ఉండగా కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ విచారణ పిలిచే అర్హత కమిషన్ కు లేదంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ప్రధానంగా సబ్ క్రిటికల్ పద్ధతిలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ను నిర్మించి తెలంగాణలో విద్యుత్ సంక్షోభం రాకుండా ఏర్పాటు చేశాము. దీనికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని చట్టబద్దమైన అనుమతులు తీసుకున్నాము. అదేవిధంగా 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా కేంద్ర ప్రభుత్వం సబ్ క్రిటికల్ విద్యుత్ థర్మల్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చిన తర్వాతే వాటి మార్గదర్శకాల ఆధారంగానే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఇట్లాంటి థర్మల్ పవర్ ప్లాంట్లను నిర్మించి తెలంగాణలో విద్యుత్ సంక్షోభం లేకుండా చేశామంటూ కేసీఆర్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేయలేదు. అందుకు కారణంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు సబ్ స్టేషన్ల వద్దకు వెళ్లారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు, రైతాంగానికి ఉచిత విద్యుత్తు ఇచ్చామంటూ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. కానీ కాంగ్రెస్ నేతలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు విద్యుత్ సబ్ స్టేషన్ల వద్దకు వెళ్లి లాగ్ బుక్లు పరిశీలించి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం లేదంటూ ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తూ విద్యుత్ ఒప్పందంలో అనేక అక్రమాలకు పాల్పడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి దురుద్దేశపూర్వకంగా విచారణ పూర్తి కాకుండానే మీడియా సమావేశాల్లో మనకు వస్తున్న నివేదికల ప్రకారం ఖచ్చితంగా గత ప్రభుత్వం బాధ్యులు అవుతారంటూ కూడా అనేక సందర్భాల్లో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఇది ఎట్లా చెప్తారు, పూర్తి స్థాయిలో విచారణ కాకుండానే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి లీకులు ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ హయాంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నన్ను వ్యక్తిగతంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు. ప్రధానంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ గా ఉండటానికి ఎట్లాంటి అర్హత లేదు, చట్టబద్ధంగా కమిషన్ చైర్మన్ గా అసలు కమిషన్ ఉండటానికి అర్హత లేదు. హైకోర్టు న్యాయమూర్తిగా చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి కమిషన్ చైర్మన్ గా ఎట్లా ఉంటారు, ఆయనను అపాయింట్మెంట్ చేసినప్పుడు ప్రభుత్వానికి చెప్పాలి కదా అంటూ కూడా లేఖలో ప్రశ్నించిన పరిస్థితి మనకు కనబడుతోంది. జూన్ 15వ తేదీన స్వయంగా నేనే హాజరయ్యి కమిషన్ కు వివరణ ఇద్దామని భావించాను. కానీ అంతకుముందే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పలు మీడియా సమావేశాల్లో వ్యక్తిగతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతగా నా పైన, కేసీఆర్ పైన వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. కాబట్టి ఆ కమిషన్ ముందు హాజరు కాకూడదని నిర్ణయించుకొని ఈ రోజు లేఖ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశానంటూ కూడా దాదాపు 11 పేజీల లేఖను రాశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను తప్పుపడుతూ బీఆర్ఎస్ అధినేత ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారని చెప్పుకోవచ్చు. రైట్ సమీర్, థ్యాంక్ యూ.
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పెద్దపల్లి కలెక్టర్గా ముజుమిలా ఖాన్, నాగర్ కర్నూల్ కలెక్టర్గా సంతోష్, సిరిసిల్ల కలెక్టర్గా సందీప్ కుమార్ ఝూ, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సంగ్వాన్, భద్రాద్రి కలెక్టర్గా జితేష్ వి పాటిల్, భూపాలపల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ పలువురిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్-ఇన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల ట్రాన్స్ఫర్లు అదేవిధంగా పోస్టింగ్లు కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవోను విడుదల చేసింది. ముఖ్యంగా ఎన్నికల కంటే ముందు కూడా ఈసీ సూచన ప్రకారం కలెక్టర్లు అదేవిధంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఇక ఎన్నికల కోడ్ ముగియడంతో ఇప్పుడు పరిపాలనలో కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు వివరిస్తారు కాబట్టి ఇప్పుడు పరిపాలన మీద దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులని జిల్లా మార్పులు చేర్పులు చేసింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లని ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి ఇతర జిల్లాకు కూడా మార్పులు చేసింది. అందులో భాగంగానే దాదాపు 20 మంది పైగా ఎక్కువగా మనకి ఈ కలెక్టర్ల బదిలీలు అయినట్టు కూడా తెలుస్తుంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్ గా నియామకం, అదేవిధంగా మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియామకం, అదేవిధంగా ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ కుమార్ జాను రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గా మార్పులు, ఇలా దాదాపు సీనియర్ ఐఏఎస్ అధికారులందరినీ కూడా జిల్లాల వారీగా మార్పులు చేర్చుకొని తెలంగాణ ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించిన జీవోను కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ముఖ్యంగా కోడ్ ముగిసిన తర్వాత తెలంగాణలో పరిపాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా ఆగస్టు 15 లోపట్నే మనకి రైతు రుణమాఫీ చేయడం, అదేవిధంగా ఇతర పథకాలను అమలు చేయడము, ఇక కాంగ్రెస్ మార్కు పరిపాలన చూపించడము, ఇలాంటివన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొన్ని చోట్ల కలెక్టర్ల బదిలీలను, అదేవిధంగా ఎవరైతే వాళ్ళ పనితీరుని వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ బదిలీలు జరిగాయన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజల సమస్యల మీదనే, అదేవిధంగా వారికి అమలు చేయాల్సిన పథకాలు వీటన్నిటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. అందులో భాగంగానే కలెక్టర్ల బదిలీలు, అదేవిధంగా పోస్టింగ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా గ్రౌండ్ లెవెల్ స్థాయిలో కూడా పాలన కరెక్ట్ గా ఉండడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అదేవిధంగా పథకాల అమలు కూడా ఇంకా పథకాల అమలు కూడా ఆగిపోయింది అనే ఎన్నో అంశాలను కూడా ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్నాయి. దీంతో పాటు కోడ్ కారణంగా కూడా ఎన్నో పనులన్నీ కూడా పెండింగ్ లో ఉండిపోయాయి. ముఖ్యంగా అధికారుల మార్పుని తొందరగా అయిపోతే ఆ తర్వాత పరిపాలన ఉన్న పెండింగ్ సమస్యలన్నింటి మీదుగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందన్న ఒక భావనతోటి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఐఏఎస్ అధికారులను బదిలీ అయింది. అయితే తర్వాత మిగిలిన కీలకమైన పదవులు కూడా ఈ రోజు సాయంత్రం లేదా మరో 2-3 రోజుల్లో కూడా కీలకమైన శాఖలు, అంటే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, హెల్త్ సంబంధించిన కానీ, ఇతర పరిపాలన ముఖ్యంగా ఉండే శాఖలకు సంబంధించిన సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీల మార్పులు కూడా ఉండే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందింది. అంటే దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లేదా మరి రాబోయే రోజుల్లో జీవోలు అధికారికంగా వెలువడే అవకాశం కూడా ఉంది. మొత్తానికి పాలనపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల బదిలీలతోటి దాన్ని మొదలుపెట్టిందని చెప్పుకోవాలి. అధికారుల బదిలీ తర్వాత పూర్తి స్థాయిగా సమీక్షలు, అదేవిధంగా రాబోయే రోజుల్లో బడ్జెట్ సమావేశాలు కూడా ఉండడంతో పూర్తి స్థాయిగా సమీక్షలతో పాటు గ్రౌండ్ లెవెల్ స్థాయిగా ఈ పరిపాలనను ప్రక్షాళన దిశగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక మిగిలిన శాఖల అంటే ప్రస్తుతం మారింది కేవలం జిల్లా కలెక్టర్ల స్థాయి మాత్రమే మార్పులు జరిగితే రాష్ట్ర స్థాయిలో ఇంకా మార్పులు చేతులు అనేటివి ఇంకా జరగలేదు. అయితే రాష్ట్ర స్థాయిలో కూడా మార్పులు జరుగుతాయని ఒకటి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరికి ఏ పదవులు దక్కుతాయనేది కూడా ఒక చర్చనీయాంశంగా, అదేవిధంగా ఆసక్తిగా కూడా మారింది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో కానీ, అదేవిధంగా హెల్త్, ఇతర కీలక శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా మారే అవకాశం ఉంటుందని ఒక వార్తలు కూడా సర్క్యులేట్ అవుతుందంటే ఎవరికి ఏ శాఖలు దక్కుతాయి, ఎవరు ఎక్కడ
సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు ఎలాంటి గౌరవం దక్కుతుంది, ఆ బీఆర్ఎస్ లో ఆ పార్టీకి ఫేవర్ గా ఉన్న వారికి ఎలాంటి పదవులు ఎలాంటి పోస్టింగ్ ఇస్తారని కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇంకా రాష్ట్రంలో ఎన్నో వైస్ ఛాన్సలర్లతో పాటు ఇంకా మిగిలిన ఎన్నో పనులన్నీ కూడా పెండింగ్ అయిపోయి ఇప్పటివరకు కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించలేదు. అయితే ముందుగా ఈ బదిలీల తర్వాత ఒక్కో దాని తర్వాత ఒకటి వైస్ ఛాన్సలర్లు, ఆ తర్వాత కానీ కార్పొరేషన్ చైర్మన్ల మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా కూడా ముందుకెళ్లి ఆ పోస్టును కూడా ఆ పదవులను కూడా భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్ విశాల్, థ్యాంక్ యూ. లోటస్ పాండ్లో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో వైసీపీ అధినేత జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదుల నిర్మాణం చేశారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేయడంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రదీప్, రైట్. వైసీపీ హయాంలో కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి కేరాఫ్ గా మారిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించారు. జగన్ హయాంలో విచ్చలవిడిగా రెస్కో ఉద్యోగాల నియామకాలు చేశారన్నారు. ముడుపులు తీసుకుని ఉద్యోగాలు కల్పించారు. రెస్కోలో అక్రమంగా ఉద్యోగ నియామకాలపై అసిస్టెంట్ డీసీఓ ఆనంద్ విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామకాలపై శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామానికి చెందిన నగేష్ జిల్లా సహకార శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సిబిసిఐడి విచారణ జరిపిస్తాం. దాంట్లో జరిగిన అవినీతిని మొత్తం లాగి కటకటాల వెనక్కి జైలుకు పంపిస్తాం. ప్రతి ఒక్క అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని అక్కడ చైర్మన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే ఆ అవినీతిలో భాగస్వామ్యం అయ్యారో, రెస్కోని అంత విధాలుగా నాశనం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టే సమస్య. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.